వర్ణ ముఖంలో ఎన్నడూ లేనంత అమాయకత్వం కనిపిస్తుంటే కొట్టడం అయితే ఎప్పుడూ లేదు, కానీ తిట్టడం నువ్వు చాలాసార్లు చూసావుగా. లవ్ మ్యారేజ్ చేసుకుంటే మగవాళ్ళు మగవాళ్ళు కాకుండా పోతారా పిచ్చి మొహమా, అంది సుమని. నువ్వు డాడీని చాలాసార్లు తిట్టావుగా, అది డామినేషనా అని అడిగాలని వర్ణ నోటి వరకు వచ్చింది. కానీ ఎందుకో అడగకుండా ఆగిపోయిందామె. వర్ణ పక్కనే మంచం మీద కూర్చొని, అధికారపు నోరు, ఆకర్షణకు కళ్ళు మగవాళ్ళకి పుట్టుకతో వచ్చేస్తాయి బేబీ. వాటిని మనం ఏమాత్రం మార్చలేం. కాకపోతే వాటిని గమనించగానే కొంచెం గ్రిప్పులో పెట్టే ప్రయత్నం చేయాలి. అప్పుడే మనకి భయపడి వాళ్ళని వాళ్ళు అదుపులో పెట్టుకుంటారు అని వివరిస్తున్నట్టు నిదానంగా చెప్పింది సుమని. అంటే అని అమాయకంగా అంది వర్ణ. అంతేనా? పర్సనల్ స్పేస్లో ఎలా ఉన్నా నలుగురిలో ఉన్నప్పుడు భార్య మీద అధికారం చూపిస్తే దాన్ని గొప్పగా ఫీల్ అవుతారు మగవాళ్ళు. అలాంటి వాళ్ళది అధికారపు నోరు. అలాగే పర్సనల్ రిలేషన్లో ఎంతో సాటిస్ఫైడ్గా ఉన్నా కూడా బయట అట్రాక్టివ్గా ఎవరైనా కనిపిస్తే ఫ్లాట్ అయిపోతారు మొగుళ్ళు. వీళ్ళవి ఆకర్షణ కళ్ళు. ఇవన్నీ మగవాళ్ళకి వయస్సుతో పాటు న్యాచురల్గా వచ్చేస్తాయి. ఇలాంటి వాటిని గమనించగానే మొగ్గలోనే తుంచేయాలని అంది సుమని. తల్లి మాటలకి ఉలిక్కి పడింది వర్ణ. నందు కూడా ఇలాంటి వాటికి అతీతం కాదా? అతను ఇలాగే ఉంటాడా అని అనుకోగానే వర్ణ మనసులో సన్నని భయం ప్రవేశించింది. ఇప్పుడు సుమని అంటూ నన్ను వదిలిపెట్టడం లేదు, గాని మీ డాడీ వయసులో ఉన్నప్పుడు అస్సలు ఇంట్లో ఉండేవాడు కాదు. ఫ్రెండ్స్తో కలిసి ఎప్పుడూ తిరగడమే. వాళ్ళందరూ కలిసి దేశమంతా చుట్టొచ్చేవాళ్ళు అని అంది సుమని. డాడీకి ఫ్రెండ్ సర్కిల్ ఎక్కువ అని తండ్రి వైపు మాట్లాడబోయింది వర్ణ. ఎక్కువ ఏంటి ఎక్కువ? ప్రేమించి మా ఇంట్లోంచి తీసుకొచ్చి పెళ్లి చేసుకున్న నన్ను ఇంట్లో ఒక్కదాన్ని వదిలేసి మీ డాడీ 10 రోజులు ఫ్రెండ్స్తో టూర్లు తిరిగి వస్తే ఎలా ఉంటుంది నాకు? నందు నిన్ను ఒక్కదాన్ని వదిలేసి వేరే రాష్ట్రాలకు వెళితే నువ్వు ఫీల్ అవ్వవా అని ఒకంత ఉద్రేకంగా అడిగింది సుమని. తల్లిదండ్రుల మధ్య కనిపించని స్పర్ధాలు ఎన్నో ఉండుంటాయని కొత్తగా అనిపిస్తుంటే కొంచెం దిగులుగా అనిపించింది వర్ణకి. ఇప్పుడు అవన్నీ తలుచుకొని బీపీ తెచ్చుకోకు మమ్మీ అని తల్లిని కూల్ చేస్తూ అంది వర్ణ. బీపీ కాదే, ఈ మగాళ్ళని వాళ్ళ బుద్ధుల్ని తలుచుకుంటే నాకు ఇలానే ఉంటుంది. ఆడది అనగానే ఈ రంగు బట్టలే వేసుకోవాలి, ఇలానే ఉండాలి, ఇన్నిటికల్లా ఇంటికి వచ్చేయాలి, వాళ్ళతో మాట్లాడకూడదు, వీళ్ళతో నవ్వకూడదు, ఇవే తినాలి అంటూ 1,00,000 కండిషన్లు పెడతారు అని ఓకింత సీరియస్ అవుతూ అందావిడ. తల్లి చేతిని తన చేతిలోకి తీసుకొని, డాడీ కూడా నీకలాంటి కండిషన్లు ఏమైనా పెట్టారా అని కుతూహలంగా అడిగింది వర్ణ. వర్ణ చేతిని గట్టిగా బిగించి పట్టుకుంది సుమని. పెదవుల్ని కదిలించి, చాలా మంది కంటే ఎంతో బాగా చూసుకున్నారు వర్ణ, కానీ నేను ఇంకా చాలా ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. కండిషన్ల విషయంలో పెతాప్ నేను ఓ రోజు కూర్చొని మాకు మేమే ఆంక్షలు పెట్టుకొని మా మధ్య ఉన్న రిలేషన్ని మేమే డెలికేట్ చేసుకోకూడదు అని నిర్ణయం తీసుకున్నాం. ఆ రోజు నుంచి ఇప్పటికీ మేమిద్దరం ఫ్రీ బర్డ్స్ అని అప్పటికప్పుడే నవ్వుతూ చెప్పింది సుమని. తల్లి మాటలు విని ఒక క్షణం కళ్ళు మూసుకొని తెరిచి, నువ్వు డాడీకి ఇచ్చినంత ఫ్రీడమ్ని నేను నందుకి ఇవ్వలేకపోతున్నాను మమ్మీ అని నిదానంగా చెప్పింది వర్ణ. ఫ్రీడమ్ మనది అనుకుంటే బాగుంటుంది, కానీ నీది నాది అనుకునే ఫ్రీడమ్ లోన్లీగా కూడా అనిపిస్తుంది బేబీ. నువ్వు అలా ఏమైనా ఫీల్ అవుతున్నావా అనే ఆశ్చర్యంగా అంది సుమని. లోన్లీ అని కాదు, అది సరే, ఆ తర్వాత డాడీ మీద నీకు కంప్లైంట్స్ ఏమీ లేవా అని అడిగింది వర్ణ. ఎందుకు లేవు, చాలా ఉన్నాయి. కానీ పెతాప్లో రొమాంటిజం, భావుకథలు చాలా ఎక్కువ. క్యాజువల్గానే ఎవరు స్మార్ట్గా కనిపించినా, మంచి డ్రెస్ సెన్స్తో ఉన్నా అలాగే అడ్మైర్ అయ్యి చూస్తాడు. పెతాప్ ఎమోషనల్లీ అర్థం చేసుకున్నాక ఇక నాలో జెలసీ ఫీలింగ్లన్నీ తుడిచిపెట్టుకుపోయాయి. లైఫ్లోని ప్రతి మూమెంట్ని కామెడీ సెన్స్తోనే చూస్తూ పెతాప్లా హాయిగా ఎంజాయ్ చేస్తూ జాలీగా గడిపే వాళ్ళు చాలా రేర్. అది చూసి సాటిస్ఫాక్షన్ అనిపిస్తుంది. బట్ ఎట్ ది సేమ్ టైం సీరియస్ విషయాన్ని కూడా సిల్లీగా తీసుకుంటాడేంటని కోపం వచ్చేస్తుంది అని తనలో తానే చిన్నగా నవ్వుకుంటూ చెప్పింది సుమని. తల్లి మాటలు వింటూ చిన్నగా తలాడించింది వర్ణ. పాత రోజుల్లో నుంచి బయటకు వస్తూ మిగిలిన విషయాల్లో మా ఇద్దరికి అభిప్రాయాలు కలిసినా కలవకపోయినా నన్ను మాత్రం చాలా బాగా చూసుకున్నారు. ముఖ్యంగా ఎప్పుడో తెలుసా అంది సుమని. ఎప్పుడన్నట్లు ఆసక్తిగా తల్లి ముఖంలోకి చూసింది వర్ణ. నువ్వు కడుపులో ఉన్నప్పుడు. అప్పుడు నేను BSRB ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్నాను. ఎగ్జామ్స్ రాసి సెలెక్ట్ అయ్యాను. ఇంటర్వ్యూకి వెళ్ళేటప్పటికి నాకు 9th మంత్. ఇంటర్వ్యూలో సెలెక్ట్ అయిన తర్వాత రోజే నువ్వు పుట్టావు.
ఒకవైపు ప్రొబేషనరీ పీరియడ్లో ఉన్న జాబ్, మరోపక్క నువ్వు రోజుల బేబీవి. ఇంటి పనులతో కొత్త జాబుతోనూ విసుగొచ్చేది. నువ్వేమో రాత్రులు నిద్ర లేచేదానివి. అప్పుడు పెతాపే పాలు కాచి చల్లార్చి నీకు పట్టి నిద్రపుచ్చేవాడు. ఒక విధంగా ఆ టైంలో మన ఇద్దరిని చాలా బాగా చూసుకున్నాడు అని ఆ రోజుల్ని తలుచుకుంటూ మురిపెంగా చెప్పింది సుమని. క్షణ క్రితం తండ్రితో పాటు మగవాళ్ళందరి మీద మండిపడిన తల్లి ఇప్పుడు తండ్రిని తలుచుకుంటూ ఆయనను మెచ్చుకుంటున్నట్టు మాట్లాడుతుంటే వర్ణకి చిత్రంగా అనిపించింది. ఎప్పుడు జాబ్ ట్రాన్స్ఫర్లు, కాంట్రాక్టులతో సుమని, ప్రతాపులు బిజీగా ఉండటంతో వర్ణని రెసిడెన్షియల్లోనూ హాస్టల్స్లోనూ ఉంచి చదివించారు. అందువల్ల వారిద్దరికీ వర్ణతో ఇలా కూర్చొని ప్రేమగా కుటుంబ విషయాలు మాట్లాడుకునే అవకాశం రాలేదు. ఇప్పుడు తల్లి మాటల్లో తన చిన్నప్పటి రోజుల గురించి వింటుంటే తల్లిదండ్రుల జీవితాల గురించి, తన బాల్యం గురించి మరింత తెలుసుకోవాలన్న ఉత్కంఠ, ఉత్సాహం కలుగుతున్నాయి వర్ణకి. అందుకే అప్పుడు డాడీ ఏం జాబ్ చేసేవారు అని కుతూహలంగా అడిగింది వర్ణ. డాడీ ఇంకా కాంట్రాక్టర్గా సెటిల్ అవ్వలేదు. అప్పటికి ఇంజనీరింగ్ పూర్తి చేసి జాబ్స్ ట్రయల్స్లో ఉన్నాడు. పార్ట్ టైం జాబ్స్ ఏవో చేసేవాడు. ఆయన ఇప్పుడు నన్ను పిసినారి అని కామెంట్ చేస్తున్నారు, కానీ అప్పుడు మనీ విషయంలో ఎంత క్యాలిక్యులేటెడ్గా ఉండేవారో తెలుసా అని చిరునవ్వుతో చెప్పింది సుమని. తల్లి మాటల్లోనే సంబోధనకు షాక్ అయినంతగా చూస్తూ ఉండిపోయింది వర్ణ. నలుగురి మధ్య ఉన్నప్పుడు ఏమండి మీరు అన్న ఇంట్లో మాత్రం ఓయ్ నువ్వు అనో కనీసం రావత్తు పలకకుండా గబుక్కున్న పెతాపు అని క్యాషువల్గా పిలిచే తల్లి ఇప్పుడు కూతురునైనా తనతో మాట్లాడుతూ కూడా ఆయన అంటూ చెప్తుండడం చాలా విస్మయాన్ని కలిగించింది వర్ణకి. తల్లిని చాలా మోడర్న్ అనుకునే వర్ణకి ఇప్పుడు మరో కోణం కనిపిస్తుంది. ఇలా కబుర్లతో కూర్చుంటే భోజనం టైం దాటిపోతుంది. పద, వాళ్ళకి ఆకలిస్తుందేమో, నీకు ఇష్టమని నాన్ వెజ్ వెరైటీలో చేయించాను అని అంటూ వర్ణ చేయి పట్టుకొని లేపుతూ మంచం మీద నుంచి లేచింది సుమని. ఆ పూట వర్ణ, నందు, ప్రతాప్, సుమనిలు కలిసి కబుర్లు చెప్పుకుంటూ భోజనం చేశారు. సాయంత్రం వరకు వాళ్ళతోనే గడిపి చీకటి పడుతుండగా ఇంటికి బయలుదేరారు వర్ణ, నందకిషోర్లు. తల్లి మాటలు పదే పదే గుర్తొస్తున్నాయి వర్ణకు. తాను బయాలజీలో మేల్ హార్మోన్స్, ఫీమేల్ హార్మోన్స్ గురించి ఎంతో స్పష్టంగా, క్షుణ్ణంగా చదువుకొని కూడా చిన్న మాటకి ఎంత ఇరిటేట్ అయిపోయాను ఎందుకు అని అనుకుంది వర్ణ. ఎవరో అమ్మాయి స్మార్ట్గా ఉంది అని నందు క్యాజువల్గా అన్న మాటని మనసులో పెట్టుకొని వారం రోజుల పాటుగా ఫీల్ అయ్యానా అనుకుంటూ తనని తాను తరచి చూసుకున్నాక ఆమె ఆలోచనలకు ఆమె చాలా సిల్లీగా, నాన్సెన్స్గా అనిపించాయి. తాను ఇన్ని రోజులు ముభావంగా ఉండి నందుని కూడా చాలా బాధ పెట్టానా అనిపించింది వర్ణకి. ఇంటికి రాగానే బైక్ స్టాండ్ వేస్తూ నేను అంకుల్ గారికి రెంట్ ఇచ్చేస్తాను, నువ్వు పద అని అన్నాడు నందకిషోర్. సరేనని తమ పోర్షన్ వైపు నడిచింది వర్ణ. నందు ఇంట్లోకి వచ్చేసరికి సుగంధాలీలునీతో ఆనందంగా, సంతోషంగా కనిపించిన వర్ణని చూసి ఆశ్చర్యపోయాడతడు. వర్ణ ఈరోజు వాళ్ళ తల్లిదండ్రుల ఇంట్లో గడపడం వల్లనే ఇలా ఆనందంగా ఉందా అని అనిపించింది నందుకి. ఆమెని ఆశ్చర్యంగా చూస్తూ ఏంటి ఈరోజు కొత్తగా ఉన్నావు అని అన్నాడు. ఈరోజు ఈ కెమిస్ట్రీ ప్రొఫెసర్ గారిలోని కెమిస్ట్రీ తెలిసిందిలే అని అంటూ నవ్వింది వర్ణ. ఆహా, ఏంటో తమరు తెలుసుకున్న ఆ కొత్త కెమిస్ట్రీ అని నవ్వుతూ అడిగాడు నందు. మేల్ హార్మోన్స్ బాగా ఎక్కువని అంటూ కొంచెం వ్యంగ్యంగా చెప్పిందామే. ఫస్ట్ నైట్ అప్పుడు తెలియాల్సిన విషయం ఇప్పటికి తెలిసిందా అని కొంటెగా అని, ఇంతకీ ఈ టెస్టోస్టిరాన్ హార్మోన్స్ రిజల్ట్ ఏ టెస్టింగ్లో బయటపడిందో అని చాలా ఆసక్తిగా అడిగాడు. తాను అనుకునే సైకలాజికల్ ఫీలింగ్స్ విషయానికి, అతను అంచనా వేస్తున్న ఫిజికల్ టెస్టుల విషయానికి అసలు పోలికే లేకపోవడంతో తన భాష అతనికి అర్థం అవ్వదు అనుకోగానే నవ్వొచ్చింది వర్ణకి. కానీ నందు అడిగిన ప్రశ్నకి ఏం సమాధానం చెప్పాలో తెలియక దాన్ని కవర్ చేసుకుంటూ అన్నీ చెప్పేస్తామేంటి, ఇలాంటివి ఎవరికి వారే ఏదో ఒక టెస్ట్ చేసి తెలుసుకోవాలి అని అంది. మరి ఆ తర్వాత ఏం జరిగిందో తెలుసుకోవాలంటే నెక్స్ట్ ఎపిసోడ్ వినాల్సిందే. మీరేమైనా గెస్ట్ చేస్తే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియో నచ్చితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియోని లైక్ చేయండి. థ్యాంక్ యూ.